ధ్యాన జీవితాన్ని ఎంతో దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. సో మరి శివాజీ గారిని స్టేజ్ నుంచి వెల్కమ్ చేస్తున్నాను. ఐ వెల్కమ్ ఆన్ స్టేజ్ శివాజీ గారు. మరి అంతే మరి మీరు చెప్పినప్పుడు థ్యాంక్ యూ ధన్యవాదం. ఓం నమో వెంకటేశాయ. ఫస్ట్ మనం పిరమిడ్ ముందుగా నా యొక్క ఆది గురువైన బ్రహ్మశపత్రి గారికి, ఇక్కడ విచ్చేసిన ధ్యానులకి జ్ఞానులకి నా యొక్క ఆత్మకొడి ప్రణామాలు. పిరమిడ్ ఫస్ట్ ఆ పిరమిడ్ పదాన్ని మనం అర్థం తెలుసుకుందాం. పిరమిడ్ అంటే అగ్ని, మిడ్ అంటే మధ్యము. అగ్ని మధ్యంలో ఏ పెట్ట ఏం చేస్తుంది? దహింపు చేస్తుంది, కాల్ చేస్తుంది. అలానే మనం వెళ్ళి ఆ పిరమిడ్ వెళ్ళి ధ్యానం చేస్తే ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానపు ఆలోచనలు కలిచేస్తుంది, మృత కణాలను శుభ్రం చేస్తుంది. సో ఆ పిరమిడ్ నుంచి వచ్చే ఎనర్జీ మన బాడీకి ఎంటర్ అయ్యి ఏం చేస్తుందంటే మన శరీరంలో అణువులు తిరుగుతుంటాయి. సో ఆ ఎనర్జీ వచ్చి యాంటీ క్లాక్టస్ చేస్తుంది, యాంటీ క్లాక్టస్ రివర్స్ చేస్తుంది. తద్వారా బ్యాక్టీరియా ఫామ్ కాదు. సో అది ఎప్పటికీ అందులో జరిగిపోవడం లేదు, కురవడం లేదు. కాబట్టి ఎన్ని యుగాలైనటువంటి జీవం లేని శవం పెడితేనే పిరమిడ్స్ లో కొల్లకుండా చెడిపోకుండా ఉన్నాయి. సో అలాగే మనం ఆ పిరమిడ్ లో ధ్యానం చేయడం ద్వారా సో మన శరీరంలోని కణాలని కాదు, ఈ ఆత్మను సైతం తన మూలాన్ని ఎక్కడికి వచ్చిందో అక్కడ చేస్తుంది పిరమిడ్. పిరమిడ్ అంటే పరమాత్మనిక భౌతిక దేహము. పిరమిడ్ అంటే పరమాత్మిక భౌతిక దేహం. కింద అనేకము, పైన ఏకం. కింద అనేకము, పైన ఏకం. ఎవరు చెప్పే విషయం అంటే రామకృష్ణ పరమహంస. ఆయన శిష్యుడు వివేకానంద ధ్యానం చేసినప్పుడు ఆయన ధ్యానంలో గోల్డెన్ కలర్ లో ట్రైయాంగిల్ కనిపిస్తుంట. ఈ దేవుడి స్వామిని గోల్డెన్ కలర్ లో ట్రైయాంగిల్ కనిపిస్తుంది. ఇది ఏం స్వామి అని రామకృష్ణ పరమహంస అడిగితే ఆయన చెప్పే విషయం ఇదేనైనా పరమాత్మిక భౌతిక దేహము. కింద అనేకము, కింద నువ్వు వేరు నేను వేరు భావం చూద్దాము, పైన అంతా ఒక్కటే. సో పత్రిక ఈ పిరమిడ్ గురించి ఏం చెప్పారంటే 2007లో అరుణాచలంలో ధ్యానమయం చేశాము. యజ్ఞం అయిపోయిన తర్వాత కాళహస్తి వచ్చారు. కాళహస్తిలో మా ఎమ్మెల్యే ఎస్సీ నాయుడు పైన పిరమిడ్ కట్టాము. ఆ పిరమిడ్ ఓపెన్ చేశారు. తిరిగి వెళ్తున్నాము. నరేశ్వ మనం అరుణాచలంలో యజ్ఞం చేసాం కదా, ఇటువంటి యజ్ఞాలు 100 చేస్తే ఎంత పుణ్యమో ఒక పిరమిడ్తో సమానిస్తారు. 100 యజ్ఞాల సమం ఒక పిరమిడ్. యజ్ఞం అనేది ఇప్పుడు ఈ 7 రోజుల మాత్రమే అగ్ని ద్వారా పిరమిడ్ అనేది నిత్య అగ్నిగుండము. 365 రోజులు ఈ భూమండలానికి శక్తిని ఇస్తుంది. అటువంటి కార్యక్రమాలు చేపట్టావు. నీకు ఎక్కడికి పోనిచ్చినా ఎవరు చెప్పినా ఆగద్దు. ఇలాంటిది వెళ్ళి అక్కడ పిరమిడ్ నిర్మాణం చేయని చెప్పారు. సో ఇంకా పిరమిడ్ వల్ల ఎంతో ఉపయోగం ఉందంటే మనకు. సో ఈ భూమి పైన వాటర్ చెడిపోతే కొన్ని ఫిల్టర్ వేసి క్లీన్ చేసుకుంటాం. వాతావరణం చెడిపోతే కొన్ని ఎకరాలు చేసి శుభ్రం చేసుకుంటాం. బట్ ఎర్త్ పైన ఏముంది? థాట్ పొల్యూషన్. ఏముంది? థాట్ పొల్యూషన్. ఆ థాట్ పొల్యూషన్ వల్లనే భూమాత ఎంతో అస్తవ్యస్త గురి అవుతుంది. ఎప్పుడైతే మన ద్వారా ఈ భూమండలానికి ఒక పిరమిడ్ నిర్మిస్తామో, నిర్మాణం చేసి ఇస్తామో, మనం మన నుంచి విడిచిపెట్టిన అనేక రకాల ఆలోచనలను, ఈ అశుద్ధికరమైన ఆలోచనలను కూడా నాశనం చేస్తుంది. భూమాత రక్షించబడుతుంది. సో మనం పత్రికలు అంటుంటారు, ఏమంటారు?
ఎవరైతే పిరమిడ్ కట్టి ఈ బొమ్మ రాగిస్తారో వారి జన్మ ఆఖరి జన్మ వరకు ఉంటారు. సో అది ఎలా సాధ్యం అవుతుంది? పిరమిడ్ కట్టి ఈ బొమ్మ రాగిస్తేనే మనకు ఆఖరి జన్మ ఎలా వస్తుంది అని ప్రశ్న వేసుకొని ధ్యానం చేశాను. నాకేమని ఆలోచించుంటే మనం భూమి మీద ఎన్నో జన్మలు తెలుసుకుంటున్నాము. మన నుంచి ఎన్నో ఆలోచనలు విడిచిపెట్టాలి. మనం ఎన్నో ఆలోచనలు విడిచిపెట్టడం ద్వారానే ఆ ఆలోచన నివృత్తి చేయడానికి కోసం మళ్ళీ జన్మిస్తున్నాం. మనం ఎప్పుడైతే మనము మన ద్వారా ఈ భూమండలానికి ఒక పిరమిడ్ కట్టిస్తామో మనం విడిచిపెట్టే ఆలోచనలన్నింటినీ కాల్ చేస్తుంది పిరమిడ్.